మూవీ అయితే బాగుంది, అందరికీ తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. గ్రాఫిక్స్ అంటూ ఏముండదండి, చాలా రియాలిటీ బేస్డ్ కంటెంట్ ఇది. సో చాలా న్యాచురల్గా రియల్గా ఉంటుంది. సో అందరికీ నచ్చుతుంది. చూసిన ప్రతి ఒక్కరు ఎవరెవరైతే చూసారో వాళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చింది. సో అందరూ ఏంటంటే లోపల రెస్పాన్స్ అయితే చాలా చాలా బాగుంది. ఆడియన్స్ అందరూ ఎంజాయ్ చేశారు. సో చాలా బాగుంది అన్నారు. సో ఈయన కూడా చూశారు, చెప్పండి మీరు కూడా. అండి, ప్రభుత్వ జూనియర్ కళాశాల సినిమా చాలా అద్భుతంగా ఉందండి. హీరోయిన్ గారి పర్ఫార్మెన్స్ అయితే అదిరిపోయింది, మామూలుగా లేదు. సినిమా చిన్నవాళ్ళకి కానీ పెద్దవాళ్ళకి కానీ అందరికీ నచ్చుతుందండి. ఎందుకంటే ఇప్పుడు చాలామంది పెడద్రోవ పడుతున్నారు స్టూడెంట్స్. ఆ స్టూడెంట్స్ ఇలా పెడద్రోవ పడకుండా ఈ సినిమా చూస్తే నిజంగా వాళ్ళ ఒక మార్పు అనేది వస్తుందన్నమాట. చాలా బాగుంది. అలాగే శ్రీనాథ్ గారు డైరెక్షన్, అలాగే భువన్ రెడ్డి గారు అన్నమాట ప్రొడ్యూసరు, ఎక్సలెంట్గా తీశారు. ఒక మంచి పల్లెటూరు రాప్లో చాలా ఒక మంచి సినిమా వచ్చింది అనుకోవాలి. ఇలాగా ఇప్పుడు మన హీరోయిన్ గారు కూడా వచ్చి అంటే తాడేపల్లిగూడెం అనమాట. ఆ తాడేపల్లిగూడెంలో యాలంగి గారు, 30s ఇండస్ట్రీ గారు, అలాగే కృష్ణవంశీ గారు ఏంటి చాలామంది కూడా ప్రముఖులు వచ్చారు. ఆ ప్రముఖులు లాగే మా హీరోయిన్ గారు కూడా ఒక మంచి పేరు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సూపర్ హిట్ సినిమా అండి, ఎవరు మిస్ అవ్వద్దు. సూపర్ అండి. అన్న, ప్రభుత్వ జూనియర్ కళాశాల సినిమా మామూలు లేదన్న. సినిమా మాత్రం నా స్కూల్ లవ్ స్టోరీ నాకు గుర్తొచ్చిందన్న. అంత బాగుంది సినిమా మాత్రం. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నెక్స్ట్ లెవెల్ ఉంది. డైరెక్టర్ గారు మీకు మాత్రం హ్యాండ్స్ ఆఫ్ అని చెప్పవచ్చు. అంటే స్కూల్ లవ్ స్టోరీ ఇంత బాగా తీయొచ్చా అనే రేంజ్లో చూపించారని చెప్పుకోవచ్చు. అండ్ ఎక్కడ దొరికారో ఆనిముత్యం, అసలు హీరో హీరోయిన్ అన్న ఇద్దరు యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్. వాసు కుమారి అనే క్యారెక్టర్లో మాత్రం ఒదిగిపోయారని చెప్పొచ్చు. అసలు చాలా అంటే చాలా బాగా అనిపించింది. అండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఒక సాడ్ సాంగ్ ఉంటుందన్న, అది మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అసలు చాలా అంటే చాలా ఎమోషనల్ అయిన. అంటే ముందు కెరియర్ చూసుకోవాలన్నా, తర్వాత ఆయన ఏదైనా లవ్ అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు, ముందు లవ్ కాకుండా కెరియర్ చూసుకొని బాగుపడాలని ఒక మంచి మెసేజ్ కూడా ఉందన్న. సో ఈ వీకెండ్లో ఎన్ని సినిమాలు రిలీజ్ అయినా చాలా అంటే చాలా బాగుంది. కాబట్టి ఈ మూవీ చూడండి. సో డైరెక్టర్ గారు హిట్ కొట్టేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఎక్కడా తగ్గలేదు. సో ప్రొడ్యూసర్ గారికి మాత్రం డబ్బులు అని చెప్పుకోవచ్చు. చాలా బాగుంది. సినిమా చూసినప్పుడు అంతేమనిపించైతే చాలా మాకు నచ్చిందా. నెగిటివిటీ చాలా బాగా యూజ్ చేశారు. కథను చాలా బాగా కమర్షియల్ చాలా న్యాచురల్ అన్న మంచి సినిమా చూసిన. నిజంగా నాకు ఒక స్కూల్ లవ్ స్టోరీ గుర్తొచ్చేసింది. మ్యామ్ ఫస్ట్ మీ యాక్టింగ్ అయితే నేను నిజంగా ఫిదా అయిపోయినా మ్యామ్. నిజంగా అసలు అంటే మిమ్మల్ని చూస్తే మా లవర్, మా ఎక్స్, ఎంతమంది క్రష్లు ఉంటారు అందరు గుర్తొచ్చేసారు అనమాట. అలా అనిపించింది నాకైతే. స్కూల్ లవ్ స్టోరీ అయితే నిజంగా డైరెక్టర్ గారు మీరు గ్రేట్ సార్. నిజంగా మా స్టోరీ అందరికీ నచ్చే స్టోరీ తీశారు. సినిమా అయితే వేరే లెవెల్. ఈ వీక్లో ఎన్ని సినిమాలు వచ్చినా కానీ ఈ సినిమా అనేది నంబర్ 1 అనమాట. ఇంకోటి స్లాంగ్ గురించి చెప్పుకోవాలి. ఆ స్లాంగ్ అనేది నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అది కూడా సినిమాకి ప్లస్ పాయింట్ అయ్యింది. ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ కానీ హీరో గారు అయితే అమ్మ బాబా, హీరోతో ఉన్న ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళ ఫ్రెండ్షిప్ని చూస్తే మా ఫ్రెండ్షిప్ అలా గుర్తొచ్చింది నాకైతే. ఓవరాల్గా డైరెక్టర్ గారు కానీ ప్రొడ్యూసర్ గారు కానీ హీరోయిన్ కానీ చాలా అంటే చాలా బాగా చేశారు. సో మీరు అందరు సినిమా చూడండి. థ్యాంక్ యూ అన్న. ప్రభుత్వ జూనియర్ కళాశాల చూడడం జరిగింది. మూవీ మాత్రము 10th పాస్ అయిన వాళ్ళు, నెక్స్ట్ ఇంటర్మీడియట్ పోయే వాళ్ళు అందరూ చూడాల్సిన ఫిలిము, కొత్తగా లవ్ చేసే వాళ్ళు చూడాల్సిన ఫిలిము. శ్రీనాథ్ గారు మంచి డైరెక్షన్ అండ్ మంచి ఒక లొకేషన్స్ అయితే నాకు చాలా బాగా అనిపించినాయి. స్టోరీ పరంగా, స్టోరీ లైన్ పరంగా, ఫ్యామిలీ ఎంటర్టైనర్, మదర్ సెంటిమెంట్ అండ్ లవ్ స్టోరీ. ఇవాళ జనరేషన్లో ఎవరైతే లవ్ గురించి మోసపోయే వాళ్ళు ఉన్నారో అందరికీ మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిము. నాకైతే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయినా మన సినిమాటోగ్రఫీ అయినా చాలా బాగా నచ్చింది. మెయిన్ థింగ్ ఇలా ప్రణవ్ హీరో చాలా బాగా చేసిండు. అసలు పెద్ద హీరో అయిపోతాడు మన ఇండస్ట్రీకి. కంపల్సరీ థియేటర్లో వాచ్ చేయాలని కోరుకుంటున్నా. జూనియర్ కళాశాల చాలా బాగుంది. కంపల్సరీ థియేటర్ వాచ్ ఫ్యామిలీ తోటి. ప్రభుత్వ జూనియర్ కళాశాల ఈ మధ్య వచ్చిన సినిమాలు చాలా రిలేటెడ్గా వస్తున్నాయి. ఈ లవ్ స్టోరీని తీసుకునేసి స్కూల్ డేస్ లవ్ స్టోరీస్, అప్పుడు జాబ్ చేసే లవ్ స్టోరీస్, ఇలా చాలా వస్తున్నాయి. బట్ ఈ సినిమా అయితే చాలా బాగా అనిపించింది నాకు. ఎందుకంటే స్కూల్ డేస్ మెమోరీస్ని గుర్తు చేస్తూ, ప్రేమించిన అమ్మాయితో గొడవ పడుతూ, మధ్యలో వాళ్ళ కోసం గిఫ్ట్లు తేవడానికి మన దగ్గర స్తోమత ఉన్నా లేకపోయినా అప్పులు చేయడం, లేదంటే దొంగతనాలు చేయడం, పేరెంట్స్ని ఇబ్బంది పెట్టడం, ఇలా చాలా ఉంటాయి.
పల్లెటూరులో రెగ్యులర్గా జరిగే కథ ఇది. రియల్ ఇన్సిడెంట్ని తీసుకొని వాళ్ళు చేయడం చాలా బాగా అనిపించింది. బట్ లాస్ట్లో వాళ్ళ మదర్ చనిపోయినప్పుడు అయితే నిజంగా కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేసాయి భయ్య. నాకు నిజంగా చాలా బాగా అనిపించింది. థియేటర్కి రండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే ప్రభుత్వ జూనియర్ కళాశాల అనే సినిమా చూసి వస్తున్నా. ఈ సినిమా చూసినాక నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, అమ్మ ప్రేమ గొప్పదా అమ్మాయి ప్రేమ గొప్పదా అని అంటే, నిజం చెప్పాలంటే ఎప్పటికైనా సరే అమ్మాయి ప్రేమ ఎప్పటికీ గొప్ప కాదు, అమ్మ ప్రేమనే ఎప్పటికైనా గొప్ప. నవమాసాలు మోసి కనిపెంచిన తల్లి ప్రేమ అనేది గొప్ప అని చెప్పేసి లాస్ట్ క్లైమాక్స్ సీన్లో గుండెల్ని పిండి పడేసింది భయ్య. చాలా ఎమోషనల్ అయిపోయినాం సినిమాలో. కాకపోతే మూవీ పరంగా చూసుకుంటే ఓవరాల్గా ప్రభుత్వ జూనియర్ కళాశాల అంటే, మామూలుగా నేను కూడా చదివింది గవర్నమెంట్ జూనియర్ కాలేజీలోని ఇంటర్మీడియట్. ఏంటంటే మా ఫ్రెండ్స్తో మేము గడిపినటువంటి కొన్ని స్వీట్ మెమొరీస్ అండ్ మామూలుగా ఒక 3 ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు ఇతనికి చేసే సపోర్టింగ్స్ ఇవన్నీ నిజంగా నాకు చాలా బాగా అనిపించినాయి అన్న. జూనియర్ కళాశాల మూవీ మాత్రం ఎక్సలెంట్ అన్న. మూవీని మాత్రం మనము ఈ జనరేషన్లో ఎలా నడుస్తుంది మనకు ఇప్పుడు ఈ సిచ్యువేషన్ అదాన్ని బట్టి తీసిండ్రు. మన డైరెక్టర్ గారికి ముందుకు హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఈ మూవీ ఎట్లా ఉందంటే, మాకు ఒక లవ్ స్టోరీ ఉంటుంది. లవ్ స్టోరీ మూవీ మనము ముందు మన ఫ్యూచర్ చూసుకోవాలి, తర్వాతనే లవ్. ఈ మూవీ చూడడం వల్ల తెలుస్తుంది మనకు మన హీరోయిన్ ఎట్లా ఉంటుందంటే, ఫస్ట్ ఒకరిని లవ్ చేసి మోసపోయి తర్వాత ఇంకొకరిని లవ్ చేస్తుంటాయి. అందుకే మన మిడిల్ క్లాస్ బాయ్స్ గురించి ఇది మెయిన్. మన మిడిల్ క్లాస్ బాయ్స్ ఎట్లా ఉండాలంటే, అందరినీ మనకు ఏది నచ్చితే దాన్నే ఇట్లా ఇష్టపడడం అనేది కాదు. దీంట్లో మనకు వన్ ట్విస్టులు ఎట్లా ఉంటాయంటే, ఫస్ట్ హీరోతోని మన వాసు అనే హీరో, కుమారి అనే హీరోయిన్, మన హీరోయిన్ కుమారి హీరోయిన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ మనకు. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ చాలా బాగున్నాయన్న. మనకు మెయిన్ అంటే మూవీ మాత్రం చాలా బాగుందన్న. హైలైట్ సూపర్. సినిమా చాలా బాగుందండి. ప్రేమించడమే గొప్ప కాదు, ప్రేమించి మోసపోతున్నారు. అందుకని అది చాలా బాగా తీశారు ఈ సినిమా. ప్రేమించి మోసపోకుండా శుభ్రంగా మీరు శుభ్రంగా చదువుకుని ఉద్యోగాలు సంపాదించి ఆ తర్వాత పెళ్లి మీద దృష్టి పెట్టాలి. ఇలా ఎన్నో కుటుంబాలు పాడైపోతున్నాయి కనుక ఇది చాలా బాగుంది ఈ సినిమా అన్న. ఇప్పుడే చూశాను ప్రభుత్వ కళాశాల సినిమా అయితే చాలా బాగుంది. ఒక మిడిల్ క్లాస్ బాయ్ టాప్ ర్యాంకర్లో ఉండి తన లైఫ్లోకి ఒక మంచి అమ్మాయి వస్తే ఏం జరిగినది స్టోరీ అనమాట. చాలా బాగుంది. మన కాలేజీ డేస్ అన్నీ గుర్తొస్తాయి అన్న. అంత బాగుంది ప్రభుత్వ కళాశాల. మ్యూజిక్ కానీ ఆర్పి పట్నాయక్ గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ చాలా అంటే చాలా బాగుంది. సో డైరెక్టర్ గారు అయితే ఒక మంచి సినిమాని అయితే తీసుకొచ్చారు. యూత్కే కాదు ఫ్యామిలీస్కి అందరికీ కనెక్ట్ అవుతుంది అనమాట. అంత మంచి సినిమా అనమాట. అందరూ థియేటర్కి వచ్చి చూడండి. ప్రభుత్వ కళాశాల ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అనమాట. థియేటర్కి వచ్చి చూడండి. ప్రభుత్వ జూనియర్ కళాశాల నిజంగా మనసు ఊగిందండి, గుండె. నిజంగాను చిన్నప్పుడు అన్నీ గుర్తుకొచ్చినాయి. చిన్నప్పుడు అంటే మా ఇంట్లో టీవీ లేకపోతే పక్కన నేను అద్దె తీసుకొచ్చి టీవీ చూసాను నేను వేరే చోట. అలాగే సీడీ ఏంటి, క్యాసెట్లు ఏంటి తీసుకొచ్చి ఆ సినిమాలు చూసేవాడు. అది గుర్తుకొచ్చిందండి. సినిమా అయితే చాలా బాగుంది. ఇటు చిన్న వాళ్ళకేంటి పెద్దవాళ్ళకేంటి ఎవరైనా సరే అసలు తగ్గద్దు. అసలు చాలా బాగుంది. ఒక మంచి లవ్ సబ్జెక్ట్ అనుకోవాలి మనం అయితే. మంచి ప్రేమ కథాంశంతో మంచి సినిమా అండి. ఎవరు మిస్ అవ్వద్దు ప్లీజ్. ఆయన ఇప్పుడు ప్రభుత్వ జూనియర్ కళాశాల సినిమా చూసాన్న. సినిమా అయితే చాలా బాగా నచ్చిందన్న. ఎందుకంటే ఒక మంచి సినిమా అని చెప్తాను. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎన్నో లవ్ స్టోరీ చూసాం కానీ బేబీని చూసాము, ఇంకా చూసాము. అంటే చాలా కొత్తగా అనిపించింది నాకైతే సినిమా అయితే. ఆ సినిమా పేరే చాలా బాగుందన్న. అంటే ఒక పల్లెటూరులో జరిగే, పొంగునూరులో జరిగే, రాయలసీమలో జరిగే ఒక స్టోరీ. సినిమా అయితే చాలా బాగుందన్న. లాస్ట్కి ఆ సినిమా చూసాను ప్రతి ఒక్కరు ఎమోషన్సే కానీ అదే కానీ చాలా బాగుందన్న. సాంగ్సే కానీ ఏదే కానీ చాలా బాగుందన్న. ఇలాంటి సినిమాలు థియేటర్లో ఎంకరేజ్ చేయని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అన్న.